నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్ శంకర్. డీటెయిల్స్ చూస్తే హీరో నాగార్జునకు జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు. తమ్మిడికుంట చెరువు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని గడిచిన వారం రోజులుగా హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. తొలుత నోటీసులు ఇచ్చిన హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. దాదాపు 3.5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని ఫిర్యాదులు జోరందుకున్నాయి. కన్వెన్షన్ కూల్చివేత నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. హైదరాబాద్ సిటీలో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించింది హైడ్రా. ఈ క్రమంలో చెరువులు కబ్జా చేసి నిర్మించిన కట్టడాలపై దృష్టి సారించింది. చాలా ప్రాంతాల్లో పలు భవనాలను కూల్చేసింది హైడ్రా. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువు సమీపంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. చెరువుకు సంబంధించి దాదాపు 3.5 ఎకరాలు కబ్జా చేశారని గతంలో ఫిర్యాదులు అధికారులకు వెళ్లాయి. సీఎం కేసీఆర్ ఉన్న సమయంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేయాలని అధికారులు భావించారు. తెల్లవారితే దాన్ని కూల్చివేయాలని బుల్డోజర్లను మోహరించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు, కానీ సైలెంట్ అయిపోయారు. తాజాగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై చర్యలు తీసుకోవాలంటూ హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. గతంలో మాదిరిగానే పరిస్థితులు పునరావృతమవుతాయని వార్తలు వచ్చాయి. ఇవేమీ హైడ్రా అధికారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో పోలీసుల బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చివేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా సెంట్రల్ డెస్క్ ఇన్ఛార్జ్ శ్రీశైలం సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి శ్రీశైలం, అసలు మొత్తంగా ఏమవుతోంది హైదరాబాద్లో హైడ్రాకి సంబంధించి? ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలన్నింటినీ కూల్చేసే దిశగా అధికారులు అయితే వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సినీ నటుడైనటువంటి హీరో నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ ఏదైతే తమ్మిడికుంట చెరువులో అక్రమంగా నిర్మించారనే ఫిర్యాదులు ఉన్నాయో ఈ నేపథ్యంలో కూల్చేసినట్లుగా సమాచారం అందుతోంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి ఏ విధంగా చూడాలి, అసలు ఏం జరగబోతోంది భవిష్యత్తులో కూడా శ్రీశైలం? ఈ తమ్మిడి చెరువును భూ కబ్జా ఆరోపణలు గత 2 దశాబ్దాల నుండి అక్కినేని నాగేశ్వరరావుపై డైరెక్ట్ గా కొంతమంది ఫిర్యాదు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే గతంలో అతను కట్టుకుంటున్నటువంటి కన్వెన్షన్ సెంటర్ పట్టా ల్యాండ్ లో ఉన్నది కనుక మేము కట్టుకుంటున్నామంటని చెప్పి గతంలో కోర్టుకు వెళ్లి కూడా కొన్ని ఆర్డర్లు తెచ్చుకున్నటువంటి అంశాన్ని మనం గ్రహించాం. పట్టా ల్యాండ్ అయినా కానీ ఎఫ్టీఎల్ లో కన్స్ట్రక్షన్ చేయొద్దు అంటని చెప్పి గతంలో ఎన్నో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని టోటల్ గా ఈ వ్యవహారం అనేటటువంటిది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలనేది సంచలనాత్మకమైనటువంటి సంఘటనగా మనం భావించవచ్చు. హైడ్రా హద్దులు లేకుండా కూల్చివేతల పర్వం పైన, ప్రభుత్వ భూముల పరిరక్షణ పైన, చెరువుల పరిరక్షణ పైన తనదైన స్థాయిలో వెళ్తుంది అనేటటువంటి అంశాన్ని స్పష్టంగా ఇక్కడ చూపిస్తున్నారు. మొదటగా మిడిల్ క్లాసు, లోయర్ క్లాస్ కాకుండా హై క్లాస్ కట్టడాలను టార్గెట్ గా హైడ్రా ముందుకెళ్తుంది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనేటటువంటిది ఒక చరిత్రాత్మకమైనటువంటి సంఘటనగా భావించవచ్చు. గత 2 ప్రభుత్వాలు కూడా ఎన్నో ఆరోపణలు వచ్చినా కానీ ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేత పర్వం అనేది కొనసాగించలేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ తోని హైడ్రా ఏర్పాటు నుండి అక్కడ దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి రంగనాథ్ సీనియర్ ఐపీఎస్ అధికారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అంటే ఇప్పటికీ ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో కట్టడాలు అంటే వైలేషన్ లోపట, వైలేషన్ కంటే ప్రభుత్వ నిబంధనలు కాకుండా ప్రభుత్వ అధికారులు గుర్తించినటువంటి 7,200 అక్రమ కట్టడాలను కూడా ఇప్పుడు తప్పకుండా తొలగిస్తారనేటటువంటి నమ్మకం ప్రజలకు కలిగే విధంగా హైడ్రా అనేటటువంటిది ఒక హోప్ జనరేట్ చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్రమంగా ఉన్నటువంటి ఏ కట్టడాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా
లీగల్ క్లచెస్ నుండి లీగల్ సేఫ్ గార్డ్ గురించి వెళ్ళాలి అనేటటువంటి అంశాన్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తున్నారు. ప్రధానంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఇంకా కొంతమంది మంత్రుల మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిన్న చెప్పారు, తనది FTL లో లేదు, తనది అక్రమ కట్టడం కాదు, దానికి సంబంధించినటువంటి అన్ని లీగల్ డాక్యుమెంట్స్ ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి NOCలు వాటన్నిటిని కూడా మీడియా సమక్షంలో చూపడం జరిగింది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కట్టుకున్నటువంటి ఫామ్ హౌస్ పైన ఎలాంటి ఆక్షేపణలు ఇప్పుడు ఉండేటటువంటి అవకాశాలు కనిపించడం లేదు. ఇంకా ఇతర కట్టడాలు మణికొండ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, గచ్చిబౌలి, నానక్రామ్గూడ, ఖాజాగూడ, దర్గా పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని కట్టడాలను కూడా కూల్చేస్తారనేటటువంటి అంశంపై చర్చ కొనసాగుతుంది. మణికొండలో ఆల్రెడీ కూల్చివేతల పర్వం అనేది చేపట్టారు, బహదూర్పురలో చేపట్టారు. భవిష్యత్తులో ఉన్నటువంటి ఏ కట్టడాలైనా కానీ వీటిని తప్పకుండా తొలగిస్తామనేటటువంటి అంశంలో హైడ్రా ముందుకెళ్తుంది. అగ్రగామి నటుడు, టాప్ క్లాస్ నటుడుగా పొలిటికల్ పార్టీలకు కొద్దిగా కనుసన్నల్లో పొలిటికల్ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు దగ్గరగా వ్యవహరించేటటువంటి నాగార్జున కన్వెన్షన్ కూల్చివేతతో ఒక్కసారిగా అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి వాళ్ళ మనసులలో హై డ్రామాగా ఇది కొనసాగుతుంది. హైడర్ సృష్టించినటువంటి సంచలనంగానే దీన్ని భావించవచ్చు. సుమారు 3 ఎకరాల 10 గుంటలు ఉన్నటువంటి ఈ కన్వెన్షన్ పరిసర ప్రాంతాన్ని పూర్తిగా కూల్చివేశారు. అంటే FTL పరిధిలోకి వచ్చేది ఇంకా కన్వెన్షన్ వైశాల్యం ఇంకా పెద్దగా ఉంటుంది, దాన్ని పూర్తిగా కూల్చివేశారు. ఇంకా కూడా భవిష్యత్తులో ఇలాంటి కట్టడాలను తొలగిస్తే ప్రభుత్వం పైన, పరిపాలన పైన, కొనసాగుతున్నటువంటి విధానాల పైన కొద్దిగా జరిగేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది విజయ్. ఇంకా విల్లాలు కానివ్వండి, ఈ అక్రమ లేఅవుట్లలో కట్టినటువంటి ఎలాంటి అంశాన్నైనా కూడా కూల్చివేతల పర్వంతో హైడ్రా ఇసుకిస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం. హీరో నాగార్జునకు GHMC అధికారులు అయితే షాక్ ఇచ్చారు. మాదాపూర్లోని కన్వెన్షన్ సెంటర్ను కూల్చేశారు. తమ్మిడికుంట చెరువును ఆక్రమించి కన్వెన్షన్ నిర్మించారని గుర్తించిన దీనికి సంబంధించి వారం రోజులుగా హైడ్రాకు ఫిర్యాదులు కూడా వచ్చాయి. దీంతో అధికారులు అయితే చర్యలు చేపట్టారు. తొలుత నోటీసులు ఇచ్చిన హైడ్రా అధికారులు కూల్చివేతలు అయితే మొదలుపెట్టారు. దాదాపు 3.5 ఎకరాల స్థలాన్ని ఆక్రమించి కన్వెన్షన్ నిర్మించారనే ఫిర్యాదులు కూడా జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కన్వెన్షన్ అయితే పోలీసు బందోబస్తు మధ్య భారీగా పోలీసులను మోహరించి కూల్చేసినట్లుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి తేజ. అంటే ఇప్పటికే కూల్చేసినటువంటి అప్డేట్కి సంబంధించి రాజ్ న్యూస్ ద్వారా బ్రేకింగ్ న్యూస్ కూడా ఇచ్చాం. కాకపోతే అంటే ఏదైనా నాగార్జున రెస్పాండ్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఇతర బడా బాబులు దీనికి సంబంధించి ఏమైనా ఆలోచనలో పడ్డట్టు కావచ్చు, ఏమైనా సమాచారం అంతోంది? అసలు ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతోంది హైదరాబాద్ వ్యాప్తంగా? మొత్తంగా విజయ్ చూస్తే మాత్రం అంటే హైడ్రా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, హైడ్రా కూల్చివేతలు అయితే మాత్రం ఒకసారిగా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి చెప్పాలి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రముఖ సినీ హీరో నాగార్జునకు, అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ సెంటర్ అయితే కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తంగా ఈ కన్వెన్షన్ సెంటర్ అక్కడ ఉన్న తుమ్మిడిహట్టికి సంబంధించినటువంటి ఆ చెరువు ఏదైతే ఉందో అక్కడ 29 ఎకరాలకు సంబంధించినటువంటి చెరువు ఇప్పటికే చాలా వరకు అక్కడ కొంతవరకు కబ్జా చేసి చాలా మంది అక్కడ భవనాలను నిర్మించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అదే ఆ మేరకు ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అదే విధంగా సినీ హీరో నాగార్జున పైన కూడా ఆయన కూడా 3 నుంచి 3.5 ఎకరాల వరకు కూడా ఈ అక్కడ ఉన్నటువంటి ఆ తుమ్మిడిహట్టి చెరువును పూర్తిగా కబ్జా చేసి ఆయన కన్వెన్షన్ ను నిర్మించారు
అనేటువంటి ఆరోపణలు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో కూడా ఉన్నటువంటి నేపథ్యం. అయితే తాజాగా హైడ్రా ఏర్పడినటువంటి నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రతిష్టాత్మకంగా ఈ హైడ్రాను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా ఫిర్యాదులు కూడా స్థానికుల నుంచి కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి స్థానికుల నుంచి కూడా ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో మొత్తంగా హైడ్రా అయితే రంగంలోకి దిగింది. హైడ్రా అధికారులు ఇటు కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో అయితే మొత్తంగా పూర్తి స్థాయిలో అక్కడ పరిశీలించి అసలు గతంలో ఉన్నటువంటి రికార్డ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంతవరకు ఎంత మేరకు ఇది నిజంగా కబ్జాకు గురైందా లేదా ఎంత మేరకు ఆక్రమణకు గురైంది అనేటువంటి విషయాలను కూలంకుషంగా పరిశీలించి ఇది పూర్తి స్థాయిలో కబ్జాకు గురైంది, ఇక్కడ పూర్తిగా అంటే ఈ చెరువుని 3 ఎకరాల నుంచి 3.5 ఎకరాలకు పైనగానే ఆక్రమించి ఇక్కడ నిర్మాణాన్ని చేపట్టారు అనేటువంటి ఒక నిర్ధారణకు వచ్చినటువంటి నేపథ్యంలోనే మొత్తంగా అయితే ఇక కూల్చివేతల కార్యక్రమం అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రారంభించారు. ఇప్పటికే 50 నుంచి 60% వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఎన్కన్వెన్షన్ నేలమట్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా 500 మంది అక్కడ పోలీసు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రముఖ సినీ హీరో, ఆయనకు లేడీస్ లో విపరీతమైనటువంటి ఫాలోయింగ్ కూడా ఉన్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఆయనకి పూర్తి స్థాయిలో కూడా చాలా ఫ్యాన్ బేస్, గట్టి ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి అగ్ర హీరోలుగా చెప్పబడేటువంటి ఆ నలుగురులో కూడా గతం నుంచి కూడా అంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తో పాటు నాగార్జున కూడా అదే స్థాయిలో కూడా ఫ్యాన్స్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ ఫ్యాన్స్ నుంచి కూడా ఏ విధమైనటువంటి ఆందోళన వస్తాయేమో అనేటువంటి నేపథ్యంలోనే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. భారీ బుల్డోజర్లు, జేసీబీలు కూడా అక్కడికి చేరుకున్నాయి, పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ మనం ప్రత్యేకంగా గమనించాల్సినటువంటి అంశం చూస్తే మనం విజువల్స్ లో చాలా స్పష్టంగా కూడా గమనించవచ్చు. ఆ పక్కనే ఉన్నటువంటి చెరువులో ఏ స్థాయిలో గుర్రపు డెక్క కూడా ఏ స్థాయిలో పేరుకుపోయి ఉంది అనేటువంటిది కూడా మనం అక్కడ ప్రత్యేకంగా చూడొచ్చు. ఎందుకంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పదే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ చెరువులన్నీ కూడా ఈ చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాలకు గురైనాయి, అక్రమ కట్టడాలు నిర్మించడం వల్ల, అన్యాక్రాంతం అయిపోవటం వల్ల ఇక్కడ ఏదైతే ఒక్క చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ నగర వీధులన్నీ కూడా జలమయమవుతున్నటువంటి పరిస్థితులు అందుకే దాపరుస్తున్నాయి. లేదంటే మాత్రం ఆయా చెరువుల్లోకి ఈ ప్రవాహం అంతా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. హైదరాబాద్ నగర వీధులన్నీ కూడా చిన్నపాటి వర్షానికైనా కానీ అవి నగర వీధులన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితులు ఉండవు. కానీ ఇవన్నీ ఆక్రమణకు గురైనటువంటి పరిస్థితుల్లోనే ఈ విధమైనటువంటి పరిస్థితులు దాపరించాయనేటువంటి స్థాయిలో కూడా ఆయన పదే రంగనాథ్ అంటే హైడ్రా కమిషనర్ గా ఉన్నటువంటి రంగనాథ్ పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తంగా అయితే హైడ్రా ఈ ఎన్కన్వెన్షన్ ని కూలుస్తారా, లేకపోతే ఎన్కన్వెన్షన్ కూడా కూల్చివేతలు ఉంటాయా, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ కి ఇటు హైడ్రా లొంగిపోతుందా, లేకపోతే ప్రభుత్వం తలొక్కుతుందా అనేటువంటి స్థాయిలో కూడా చాలా రకాలైనటువంటి విమర్శలు, ప్రశ్నలు సంధించినటువంటి ప్రశ్నలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ఎంతటి వారైనా సరే ఖచ్చితంగా అక్రమానికి పాల్పడితే అది అక్రమ నిర్మాణం అని తెలిస్తే మాత్రం హైడ్రా ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను ఎంత పెద్దవారివైనా కానీ నేలమట్టం చేసి తీరుతుంది అనేటువంటి ఒక సంకేతాన్ని అయితే మాత్రం ఇటు పంపించినట్టుగానే మనం చెప్పాలి. నాగార్జున వైపు నుంచి ఏదైనా రెస్పాండ్ రావడం కానీ, లేకపోతే ఆయన దీనికి సంబంధించిన వ్యాఖ్యలు చేయడం కానీ ఏమైనా జరిగిందా, లేకపోతే ఇంకా సైలెంట్ గానే ఉన్నారా? అయితే ఇక్కడ మనకు ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి విషయం విజయ్, ఎందుకంటే నాగార్జున నుంచి ఏ విధమైనటువంటి స్పందన రాకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఒక భిన్న స్వరాలు, కొన్ని రకాలైనటువంటి భిన్నమైనటువంటి కామెంట్స్ వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి. అంటే ఇదంతా కూడా ఈ ఎన్కన్వెన్షన్ అనేటువంటిది అంటే ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డికి చాలా అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి చాలా అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ కోణంలో కూడా దాడి జరిగింది. ఈ దాడి జరగటాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పండగ చేసుకుంటాయనేటువంటి స్థాయిలో కొంతమంది కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి తప్ప, అంటే అలాంటి కామెంట్స్ కూడా ఇటు ఎవరు కూడా పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే లేనట్లుగానే చెప్పాలి. కానీ ఆ విధమైన కామెంట్స్ తో పాటు ఇటు నాగార్జునకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ అయితే మాత్రం అంటే కనీసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడానికన్నా అవకాశం ఇస్తే బాగుండేది అనేటువంటి స్థాయిలో కొంతమంది నాగార్జున ఫ్యాన్స్ అక్కడికి వచ్చినటువంటి వారు కావచ్చు. అంటే వారందరినీ లోపల అక్కడ ఉన్నటువంటి ఎన్కన్వెన్షన్ సెంటర్ దగ్గరికి ఎవరిని అనుమతించకుండా ఉన్నప్పటికీ కూడా బట్ అక్కడికి వచ్చినటువంటి వారితో మనం ప్రశ్నిస్తే అంటే వారి కామెంట్స్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ విధమైనటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఇంతవరకైతే నాగార్జున ఎలాంటి స్పందన కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. నాగార్జున తరపు నుంచి కూడా ఎవరు కూడా కనీసం ఆయనకి సంబంధించిన వారు కూడా ఎవరు వచ్చి బహిరంగంగా ఏ విధమైనటువంటిది వ్యాఖ్యలు కానీ లేకపోతే స్పందన కానీ చేసినటువంటి పరిస్థితి అయితే లేదు. మొత్తంగా ఎన్కన్వెన్షన్ అయితే మాత్రం కూల్చివేత ప్రారంభమైంది. ఈ కూల్చివేత 50% వరకు కూల్చివేయడం జరిగింది. ఇంకా
మరొక 50% కూడా మరి కాసేపట్లో కూడా పూర్తిగా నేలమట్టం చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనంతరం జన్వాడ ఫామ్ హౌస్ కూడా ఇదే విధంగా, ఎందుకంటే పిరంగోని నాలా పైన ఆక్రమించి కట్టారా అనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిపైన కూడా ఇటు హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ తో పాటు అధికారులంతా కూడా పూర్తిగా దానిపైన పరిశీలించిన తర్వాత మాత్రం జన్వాడ ఫామ్ హౌస్, కేటీఆర్ ఫామ్ హౌస్ గా చెప్పబడేటువంటి జన్వాడ ఫామ్ హౌస్ పైన కూడా ఇదే విధమైనటువంటి చర్యలు ఉండబోతున్నాయి అనేటువంటిది అయితే ఒక ఊహాగానాలు వినిపిస్తున్నట్టుగానే మనం చెప్పాలి. ఎస్, అంటే హైదరాబాద్లో కేవలం ఇవే కాదు, చాలా చెరువులు కూడా అటు అపార్ట్మెంట్లతో కావచ్చు, లేకపోతే బడాబాబులు వాళ్ళకి సంబంధించిన నిర్మాణాలతో కావచ్చు, దాదాపుగా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి. అంటే మొత్తం చెరువులకు సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇంత భారీ ఎత్తున ఒకవేళ చర్యలు తీసుకుంటే వ్యతిరేకత ఏమన్నా ఏర్పడే అవకాశం ఉందా? ఎలా చూడాలి తేజ దీన్ని? అంటే ఖచ్చితంగా విజయ్, మంచి ప్రశ్న అడిగారు మళ్ళీ. ఎందుకంటే మనం ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, అసలు మేము ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాము, మేము ఓటేసి ప్రభుత్వాలను ఎన్నుకున్నాము, ప్రభుత్వాలు వచ్చాయి. కానీ యథేచ్ఛగా వాళ్ళు గతంలో అంటే ఎన్నికలకు ముందు హామీలు గుప్పిస్తారు, ఎన్నికల్లో అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అధికారాన్ని కట్టబెడితే మాత్రం వారంతా కూడా కనీసం ఈ ప్రభుత్వ అంటే ఇటు ప్రజా సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసి వ్యక్తిగతమైనటువంటి స్వలాభాలు చూసుకుంటున్నారు, రాజకీయ లబ్ధి చూసుకుంటున్నారు, తద్వారా వాళ్ళు బడాబాబులు అవుతున్నారు అనేటువంటి స్థాయిలో ఇలాంటి విమర్శలన్నీ కూడా మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, ప్రతిసారి మనం వింటూనే ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే మాత్రం, అంటే కాంగ్రెస్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నటువంటి కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో పూర్తిగా వీటన్నిటికీ కూడా భిన్నంగా కూడా వెళ్తుంది అన్నట్టుగానే వినిపిస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇటు ప్రభుత్వానికి కూడా మద్దతు తెలపాల్సినటువంటి పరిస్థితులు ఉంది. ఎందుకంటే ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత రావటమే కాకుండా ఎవరెవరైతే ఇవంతా కూడా అంటే చాలా అత్యంత సంపన్నులుగా కావచ్చు, లేకపోతే అత్యంత ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా, పలుకుబడి వ్యక్తులుగా చెప్పబడినప్పుడు వారందరి నుంచి కూడా తప్పనిసరిగా కొంత ప్రతిఘటనలు లేకపోతే తిరుగుబాట్లు అది ఏదో ఒక స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి కోణంలో కూడా కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఏదైతే ప్రజాహితం కోరి ఈ విధమైనటువంటి అన్యాక్రాంతమైపోతున్నటువంటి ఈ చెరువులు, నాలాలు, ఈ కబ్జా గురైనటువంటి వీటన్నింటి పునరుద్ధరించేటువంటి పరిస్థితి, పరిరక్షించేటువంటి పరిస్థితి చేస్తున్నారు. అక్రమ కట్టడాలన్నీ వేసుకుంటూ అన్ని చేస్తున్నారు. వీటన్నిటికీ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలి అనేటువంటి స్థాయిలో కూడా వయోవృద్ధుల నుంచి ఈ విధమైనటువంటి మాటలు, ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు రావటం అనేటువంటిది కొంత ఆలోచింపజేసే దిశగా కూడా, లేదంటే కొంతమంది విశ్లేషకుల నుంచి కూడా ప్రభుత్వానికి అండగా ఈ విధమైనటువంటి చర్యలు చేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలి, దీన్ని హర్షించాలి అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని పాజిటివ్ కామెంట్స్ ప్రభుత్వానికి వస్తున్నట్టుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.